చూశారు కదా, ఇట్లా ఉప్పు కారం మనం ఇగురు కారం వేసేసి ఇట్లా పెట్టేసి 1 నిమిషం మూత పెట్టేస్తున్నా. చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మిద్దె తోటలోకి వెళ్తాం, వంకాయలు కోసుకొస్తాం, సూపర్ డూపర్ వంకాయ కాయ ఫ్రై. నమస్తే అండి. నా వంటల్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మొన్న చికెన్ ఫ్రై చేస్తే దాల్చిన చెక్క వేయలేదు అన్నారు. అవునండి, నాకు కంగారులో దాల్చిన చెక్క మర్చిపోయాను. నా మసాలాలో అయితే ఉంటుంది, నేను మర్చిపోయాను. కరెక్టే. నిన్న శనగపప్పు తోటకూర వండాను కదా, ఆ శనగపప్పు తోటకూరలో నానపెట్టిన శనగపప్పు నీళ్ళు సింక్లో పారబోసారు అని నోటీస్ చేసినందుకు కృతజ్ఞతలు. వాళ్ళకి రిప్లై ఇచ్చిన ఆమెకు కూడా కృతజ్ఞతలు. ఎందుకు అంటే పద్మాంటి అన్ని కుండీల్లో పోస్తాను, ఒకవేళ ఇక్కడ ప్లేస్ లేదనుకోండి సింక్లో. ఒక్కొక్కసారి నేను వంట చేస్తున్నప్పుడు ఏంటంటే బయట డిస్టర్బెన్స్లు ఆలోచనలతో నేను మిస్టేక్లు చేస్తున్నా. ఇదిగోండి ఇప్పుడు వీడియో చేస్తున్నాను, వెనకైపోయిన పిల్లలు చూడండి పైపుతో ఆడుతున్నారు. వాళ్ళని మనమేం అనలేం కదా. నాకు కంగారులో నేను తప్పులు చేస్తున్నా. ఇంకోటి, ఈరోజు బయటికి వెళ్ళాలి, వెళ్తానికి అన్నం వండేసుకున్నా. నాకు కూర ఏం వండాలో అర్థం కాల. పైకి వెళ్ళి చూస్తే మొన్నే మీకు వంకాయల హార్వెస్ట్ వీడియో పెట్టా. ఇన్ని వంకాయలు వచ్చినాయండి. ఈ వంకాయ ఫ్రై 4 years 3 years బ్యాక్ నేను సేమ్ ఇట్లాగే పెట్టాను. 4 lakhs views వచ్చినాయి. ఇలా కడిగేసుకున్నా. ఫస్ట్ కడిగేసి జాలీ బుట్టలో వేసుకుందాం. నా వంటిల్లు ప్లేస్ తక్కువ కాబట్టి నేను ఇట్లా పక్క పెట్టేసుకుంటా. ఈ వంకాయ కాయ ఫ్రైకి మనకు కావాల్సింది ఇగురు కారం. దీంట్లో చెప్పాను కదా, దీంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి నేను ఫ్రై చేసుకున్న కారం. కొంచెం మంచిగానే వేసుకోండి కారం, రుచికి సరిపడా అన్నీ మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఉప్పు లేనిదే రుచి రాదు, చూసుకుని వేసుకుందాం. ఆవాలు, వంకాయలు మెయిన్, కరివేపాకు మన మిద్దె తోటలో ఇక్కడ పెట్టుకుందాం. ఫస్ట్ నూనె వేసేసుకుందాం. ఎంత ఫాస్ట్గా అవుతుందంటే చాలు. ఈ నూనె కాగుతూ ఉంటుంది, నేను సిమ్లో పెట్టేసుకున్నా. ఫస్ట్ వీటిల్ని కలిపేసుకుందాం. ఉప్పు కారం ఇవన్నీ కలిపేస్తాను. వీటిల్ని ఏం చేయాలంటే మనం గుత్తి వంకాయకి పెట్టినట్టు 4 కట్ చేసుకోవాలి ఇట్లా. ఇది దెబ్బ తగిలింది నాకు. మీ పద్మాంటి చాలా పనులు చేసుకుంటుంది, కంటరెక్కుతుందోమోనని కడిగేసి ఫస్ట్ పెట్టేసుకున్నా. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇట్లా ఇట్లా అన్నీ కట్ చేసుకుని ఒక 4-5 కట్ చేసుకోండి, కండ్ర ఎక్కకుండా ఉంటుంది. అసలు మన బంగారు తల్లులు ఏమండి, 3 నెలలు 4 నెలల నుంచి వంకాయలు, మనకి దొండకాయలు, కరివేపాకు, మునక్కాయలు, పచ్చిమిరపకాయలండి, తోటకూర, పాలకూర, చుక్కకూర. నేను చేస్తున్న వంటలు ఇవే. మధ్యలో టమాటాలు కొనుక్కుంటా. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇదేం చేయాలంటే ఇట్లా కలిపేసుకోండి. అన్నీ కలిపేసుకొని రుచి చూసుకోండి. ఉప్పు ఇదంతా పడుతుంది. ఉప్పు పద్మండి అంత ఉప్పు వేసేసావు అనుకోవద్దు, నేను రుచి చూస్తాను, నాకు ఇంకా కారమే తగ్గుతుంది. ఇట్లా కలుపుకొని చెప్పాను కదండి, కారమే తగ్గింది. కారం ఎందుకు తగ్గుతుంది అంటే ఈ ఎండుమిరపకాయలు ఈసారి కారం లేదు. ఎండుమిరపకాయలు మనకి అంతే కారం ఉన్న మిరపకాయలు మనకు తెలియట్లా. ఇదిగోండి ఇక సరిపోతుంది. ఉప్పు కారం మంచిగా ఇట్లా బాగా కలిపేసేయండి. కలిపేసి ఇదిగోండి ఈ వంకాయల్లో కూర్చేసుకోండి. ఇట్లా ఇట్లా కూర్చేసేయండి. ఈ పొడ వంకాయలే బాగుంటాయి. మీకు రోటి పచ్చళ్ళు అడావిడిగా చేస్తున్నాను, మీకు చూపించట్లేదు, చూపించాలండి. ఇదిగోండి ఇట్లా రెడీ చేసేసుకున్నాం కదా. నూనె కాగిపోయింది కదా. ఇదిగోండి ఆవాలు వేసేసుకోండి. ఆవాలు కంపల్సరీ వేయాలి. అసలు దొండకాయలు మొన్న ఎన్ని కాయలు వచ్చినాయో, మీరు దొండకాయలు చూడాల. ఇంకా చిట్టపట్ట అనే వరకు ఈ లోపు కోసేసుకుందాం. ఇట్లా తొడియాలతోనే వేసేయాలండి, గుర్తుపెట్టుకోండి. తొడియాలే.
ఎంతసేపు అంటే మన మిద్దె తోటలో కూరగాయలు 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇన్ని వంకాయలు ఇవన్నీ వంకాయలతో ఎన్ని రకాలు చేస్తున్నానంటే, శనగపప్పు వంకాయ కూర వండితే రోడ్డు మీదకి వచ్చిందంటండి వాసన. మా మాస్టర్ వాళ్ళు ఏంటి చేపల కూర వండుతున్నావా అంటని లోపలికి వచ్చారు సునంద గారు మాస్టారు. కాదు శనగపప్పు కూర అంటే నమ్మలేదు. మీకు చూపించాలి, ఆ వీడియో చూపించాలి. మీతో మాట్లాడుతూ వంకాయ పక్కకు కోసా. ఇదిగోండి ఇంకా చిట్టపట్ట మొదలైనవి. ఎంత బాగున్నాయి చూసారా? పద్మాంటి పుచ్చు ఉందా అని మీరు చూసుకోవట్లేదు అనుకుంటున్నాను. నేను ప్రతిదీ చూసుకుంటానండి. మన వంకాయలకి ఈసారి పుచ్చు లేదు. నేను మొక్కలకి జీవన ఎరువులు కంపల్సరీ వేస్తాను. జీవన ఎరువులు వేస్తే ఇంకా పురుగు అనేది ఉండదు. చూడండి ఇట్లా కట్ చేస్తున్నానా, కట్ చేసి చూసుకుంటా. అదిగోండి ఎంత బాగుందో చూడండి. పురుగులు ఉండవు వంకాయల్లో. అదిగోండి ఇంకా చిట్టపట్ట అనేసి ఇదిగోండి తగ్గిస్తున్నా. చూడండి ఇట్లా పెట్టాను కదా, ఇదిగోండి ఇట్లా వేసేసుకుందాం. ఇంట్లో అందరికీ వంకాయలు ఇష్టం అండి. ఈ వంకాయలతో ఎన్ని రకాలు చేసినా ఇంట్లో బోర్ అన్నారు మీ అంకులు. చూసారుగా? మరలా ఏం చేస్తాను, ఇదిగోండి ఇట్లా ఘాటు పెట్టేసుకుంటాను. మీరు చూస్తూ ఉండండి, మీతో మాటలు చెప్తాను, చేసేస్తా. ఇదిగోండి ఇట్లా మంచిగా ఏమండి ఇక అయిపోయింది ఈ వంకాయతో. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి. వంకాయ ఫ్రై. చూశారు కదా? ఇట్లా ఉప్పు కారం మనం ఇగురు కారం వేసేసి ఇట్లా పెట్టేసి 1 నిమిషం మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది. తక్కువ నూనెలో చక్కగా ఆంటీ ఈ నాన్ స్టిక్ గిన్నెలు అనమాకండి. నాన్ స్టిక్ గిన్నెలకి పైన లేయర్ పోతేనే ప్రాబ్లం అంట. మనకి ఎవ్వరూ ఇది కరెక్ట్ ఇది రైట్ అని ఎవ్వరూ చెప్పట్లా. మీరు కంగారు పడిపోయి అంతంత ఖరీదులు పెట్టి నేనైతే వెళ్ళనండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఇంత పని చేసుకుంటున్నా. నేను ఆయిల్స్ కూడా నేను ప్యాకెట్ ఆయిలే వాడుతున్నాను. అబద్ధం చెప్పను నేను. నాకెందుకు అంటే అక్కడికి వెళ్తే గానగల దగ్గర చూసినా కూడా మనకు తెలియని ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. కుర్కురే తింటే చనిపోతున్నారు, మ్యాంగోస్ తింటే చనిపోతున్నారు, కేకులో పిన్స్ ఉంటున్నాయి అంట. నిన్న పిల్లోడు కేక్ తిని పిన్స్ ఎందుకు వచ్చింది? నాకు నా అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన పద్ధతులే నేను ఫాలో అవుతున్నాను. నేను గానక్కాడ నూనె పట్టించుకుంటే మనకు ఓకే. నేను కొన్నిటికి అవి వాడతాను. నేను 50-50 అండి. బయటికి వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది అనుకోండి గానంగ నూనె తెచ్చుకుంటా, లేదు అనుకోండి ప్యాకెట్ నూనె వాడేస్తున్నా. ఇప్పుడు మూత తీస్తున్నా. తీసి చూసారా ఎట్లా మగ్గిపోయిందో? అసుకోండి మనం కదిలించకుండా ఇట్ట అంతే. అసలు మీ ఇంట్లో మిద్దె తోటలో కూరగాయలు పండించండి, మంచిగా వండండి. పిల్లలకి ఇట్లా అసలు ఎంత బాగా తింటారో. అసలు వండుతుంటే ఏం వాసన వస్తుందండి. వంకాయ ఎంత టేస్ట్ ఉంది. ఇదిగోండి మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చక్కగా కోసుకొచ్చుకుంటాం, ఇట్లా వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు నేను వేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి పైకి. ఇదిగోండి మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం హైలో పెడుతున్నా. ఇదిగోండి రండి దగ్గరికి. ఎంత బాగా వేగిపోయిందో చూసారా? కరివేపాకు ఇట్లాగే ఉంచేస్తా. ఇంకంతే. మనకి ఎక్కడ ఆగలేదనుకోండి ఇట్లా వెడల్పు దాంట్లో మనం ఇట్లా పేర్చుకుంటే ఏంటంటే మంచిగా ఏగుతానికి స్పేస్ ఉంటే మంచిగా ఏగుతాయి. ఇదిగోండి ఇంకొక 2 నిమిషాలు ఏగితే బాగుంటుంది. ఉడికిపోయింది వంకాయలు. ఈ టైంలో ఏం చేస్తున్నాను తెలుసండి? ఇదిగోండి ఈ మిగిలిపోయిన కారం కూడా జల్లేస్తా ఇట్లా. ఇక సూపర్ డూపర్
ఏమంటే ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోండి. ఎంత బాగుందో చూడండి వేస్తే. ఏం కూర వండనా అని ఆలోచించాను. పైకి వెళ్ళంగానే మరలా వంకాయలు వచ్చినాయి. మొన్నే వంకాయలు హార్వెస్ట్ వీడియో పెట్టా. అంతే, ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే చాలు. ఇక మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెడితే ఇంకా మగ్గిపోతుంది. ఇంకా అయిపోయింది కూర. చూసారా, ఇక చక్కగా మగ్గిపోయింది. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ ఆపేస్తున్నా. ఉడికిపోయింది. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ ఆపేసా. ఇదిగోండి, ఇట్లా నొక్కితే ఉడికిపోయింది. ఇదిగోండి, ఇంత లావుది కూడా ఉడికిపోయింది. చూడండి ఎట్లా ఉడికిపోయిందో. ఇట్లా మనం ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచేసుకుని అన్నం తినేటప్పుడు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. సూపర్గా ఉంది. చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మిద్దె తోటలోకి వెళ్తాం, వంకాయలు కోసుకొస్తాం. సూపర్ డూపర్ వంకాయ కాయ ఫ్రై. ఇట్లా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. అసలు ఏమి కారం ఉండదు, ఏముండదు, భలే ఉంటుంది. మీకు ఇగురు కారం కూడా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. చూసి తప్పకుండా చేసి నాకు కామెంట్ రాయండి. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. భోజనం చేసేటప్పుడు మనం ఇలా తీసుకుంటే కాయ తీసుకుని కలుపుకొని అన్నంలో పెట్టి తింటే బాగుంటుంది.